వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం రాత్రి వచ్చినటువంటి ఈదురుగాలులకు పూర్తిగా ములుగు జిల్లాలో పంట నష్టపోయిందని చెప్పి ములుగు జిల్లా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా పంట వరి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, పూర్తిగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టమైందని చెప్పి జిల్లాలో ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నట్లయితే ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. పత్తిపల్లిలో పూర్తిగా ఇక్కడ మొక్కజొన్న చేను అయితే పూర్తిగా నష్టపోయింది. మన మధ్యలో ఒక రైతు ఉన్నాడు. రైతుతో మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాల పంట వేశారు మీరు ఇక్కడ? ఎంత మీకు నష్టం జరిగింది? అసలు మీరు ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? మా చింతలపల్లి విలేజ్. నా పేరు పరమేశ్వర్. మేము పత్తి వేస్తే గులాబీ రంగు పురుగు వచ్చింది, ఖరాబ్ అయిపోయింది. సరే అట్లా లాస్ వచ్చింది అని చెప్పేసి మొక్కజొన్న వేసుకుంటే ఇంత పెట్టుబడి అన్న వెళ్తుంది అన్న ఉద్దేశంతో మేము రైతులందరం కలిసి ఒక 50 ఎకరాల లోపు మొక్కజొన్న వేయడం జరిగింది. వేసిన కాడ నుంచి ఇంత పెట్టుబడి 40,000 దాకా పెట్టుబడి అయింది. ఇప్పటి వరకు ఇంకొక 15 రోజులు అయితే మాకు పంట చేతికి వచ్చే అవకాశం ఉండే. సరే ఎంతో కొంత ఖర్చులు పోయినా కానీ మనిషికి 10,000 15,000 మిగిలేంత విధంగా ఉండే. రాత్రి వచ్చిన అకాల గాడు దుమ్ముకు వర్షానికి మొత్తం ఘోరంగా నేలపాలైపోయింది. మాకు ఇప్పుడు ఎక్కడ ఏం తోసే పరిస్థితులు లేదు. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను. అంటే ఇప్పుడు మీకు పాల దశలో ఉన్నటువంటి కంకిని ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పని ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. వారికి మీరు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? వారు మీకు ఏం చెప్పాలి? వాళ్ళు అక్కడ ఉండి 1,00,000 మాటలు చెప్తా ఉంటారు. ఇక్కడ చేసే రైతు కష్టం రైతుకే తెలుస్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇది కంకి అయిందని వాళ్ళు చెప్తారు. ఇక పాల కంకి ఒత్తితే ఇట్లా పాలు వెళ్తాయి. ఇది కనీసం ఇట్లా ఒత్తినప్పుడు చుట్టబడకుండా ఉండి ఎర్రతనం వచ్చి గట్టిగా అయినప్పుడే ఆ గింజను ఆ గట్టిగా ఉన్న కంకిని కూడా తీసుకపోతే వాళ్ళు కొనేటప్పుడు తాలు కంకి అంటారు. వాళ్ళు గట్టిగా పండించిన పంటను తీసుకుపోయి మార్కెట్ తీసుకుపోయి అమ్ముదామంటే దాన్ని కొనే వ్యాపారం ఏమంటారంటే ఇది తాలు, ఇది ఇంకా గింజ గట్టిగా లేదు, నాణ్యత లేదని మాట్లాడతారు వాళ్ళు. దీన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అధికారులు ఏమంటారు? ఇది కంకి అయింది, మీరు దీన్ని అమ్ముకోవచ్చు, మేము కొనుగోలు చేస్తామంటారు. ఇదే కంకి 10 రోజులకు వచ్చి చూడండి, ఇది కంకి జాగాలు ఉంటుంది, మొత్తం ముడుచుకపోయి సొట్టపడి నాప గింజ కంటే అధ్వానం అవుతుంది. దీన్ని ఎవరు కొంటారు? ఇప్పుడు ఈరోజు పడిపోయింది కాబట్టి ఈ స్థానంలో కనబడుతుంది. 4 రోజుల తర్వాత మొత్తం వారిపోతుంది, మొత్తం వక్కిపోతుంది, అక్కడ రాకుండా అయిపోతుంది అది. అంటే ఇప్పుడు సుమారుగా మీరు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు? నేను ఎంత పెట్టుబడి ప్రభుత్వం అందిస్తే మీకు ఈ బాధ నుంచి బయట? ఎకరన్నర పేరు మీద నేను 50,000 పెట్టిన. నాకు అది పంట పండితే 70,000 80,000 90,000 1,10,000 వచ్చి ఖర్చులు పోను ఒక 10,000 మిగులు. కనీసం మాకు ఎకరానికి ఒక 50,000 సహాయం అన్న చేయాలని కోరుకుంటాను. మాకు రుణమాఫీలు కాలేదు, రైతు బంధులు పడలేదు, చేసిన వాళ్ళకే రుణమాఫీలు అయిపోయినాయి. బోనస్ వచ్చినాయని చెప్పండి. బోనస్ లేదు, బోకర్ వ్యవస్థ అయిపోయింది. 10 మంది రైతులకు రుణమాఫీ చేసిర్రు, మిగతా 90 మంది రైతులను నాశనం చేసిర్రు. 10 మందికి బోనస్లు వేసిర్రు, మిగతా 70 మంది 80 మందిని అట్లా ఖతం చేసిర్రు. 10 మందికి రైతు బంధాన్ని వేసిర్రు, 10 మంది ఉన్నోళ్ళు కూడా ఖతం అయిపోయారు. ఇంకా అట్లా నష్టపోయినాం, ఇప్పుడు ఇట్లా నష్టపోతాం. మేము ఎట్లా బతుకుతాం మేము? రైట్, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామం, చింతలపల్లి గ్రామంలో సుమారుగా రైతులు 100 నుంచి 150 ఎకరాల మొక్కజొన్న పంటను వేయడం జరిగింది. సుమారుగా ఒక ఎకరానికి 30 నుంచి 40,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. ఎకరన్నరకు వచ్చేసి 50,000 పెట్టుబడి పెట్టాము. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా మా చేతికి వస్తే రాకుండా పరిస్థితి, పంట మొత్తం నేలపాలైందని చెప్పని రైతులు తెలియపరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెట్టిన పెట్టుబడి అయినా మాకు రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే తెలియపరుస్తున్నారు.